ఆపరేషన్ ఏంటంటే నాకు 2 నెలల నుంచి బాగా సరే ఒక 10 రోజులు 15 రోజులు చూశాను తగ్గిపోతే ఏం చేయాలో అర్థం కాక ఆంటీకి ఫోన్ చేశాను. ఇట్లా బాగాలేదు ఆంటీ బాగా అలానే చెప్పాను. ఇక ఆంటీ చూపించుకొని వచ్చాము. చూపించుకొని వచ్చినాక వారానికి మందులు ఇచ్చింది. వారానికి మందులు ఇచ్చి వాడుకొని మళ్ళీ రమ్మ ఉంది. అంది మళ్ళీ నేను ఒక్కదాన్ని అయ్యిందా. అప్పటికే టెన్షన్ పడుతున్నా. ఏ చిన్నది వచ్చినా భయం, పిల్లలకు వచ్చినా నాకు వచ్చినా మహాభయం నాకు అసలు. ఇక అప్పటికే ఇంక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. మళ్ళీ ఏందో క్లీన్ చేయాలమ్మా, ముక్కు తీయాలా, పరీక్ష చేయాలా అని చెప్పింది. చెప్పలేక నాకు ఇంకా టెన్షన్ జరిగి బీపీ డౌన్ అయిపోయింది. అక్కడే ఏమన్నా ఎప్పుడూ లేదు నాకు ఇట్లా సీటు మీద ఈ పరీక్ష లేదా అని నాకు భయం వేసింది. భయం వేసి మందులు కూడా ఆమె ఏమి ఇవ్వలేదు. మా 10 ఏళ్ళు అవుతాయి, అవి తీసుకొని రేపురా అంది. అంది సరే ఇక ఏం చేయాలి అర్థం కాక మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మ ఇట్లా చెప్పారమ్మ మళ్ళీ వెళ్తే అని చెప్తే ఇంకా మా మద్దలకి ఏడే చోట చూపించారు ఇదే ప్రాబ్లం అయితే. అమ్మాయికి అక్కడ తగ్గిందిరా అమ్మ, నువ్వు ఒక్కదాని ఎందుకు భయపడటం టెన్షన్ పడటం, ఆడికి తీసుకెళ్తాం రా అనేలకి ఇంకా ఆడికి వెళ్ళాను. అమ్మోళ్ళు గుంటూరు తీసుకెళ్ళారు. అక్కడ కూడా స్కాన్ చేసింది. అట్లానే చెప్పింది ముక్కు తీయాలమ్మా, క్లీన్ చేయాలా అని చెప్పింది. అసలు అదంటే నాకు దడవుతుంది, భయం అవుతుంది. ఎట్లా చేసిద్దో ఏందో అని నాకు భయం వేస్తుంది. సరే తప్పదు కదా ఏదొచ్చినా అని దేవునికి బాగా వేసి సరి చేయించుకుంటాను మేడం అన్న. అక్కడ 10 ఏళ్ళు అమ్మ, ఇక్కడ 4 ఏళ్ళకే చేసింది. 4 ఏళ్ళకే చేసింది. ఈ రిపోర్ట్లు 5 రోజులు కొత్తయమ్మ ఉంది. అక్కడి నుంచి వచ్చానే కానీ పనికి వెళ్తున్నా, సాయంత్రానికి వచ్చి కూడదని కొనుక్కుంటున్నా. అదే టెన్షను, అదే ఆలోచన, ఎట్లా వస్తాయా అని. ఏది చూసుకున్నా కానీ నాకు 2 పిల్లలే గుర్తొస్తున్నారు. ఏందా ఈ ప్రాబ్లం నాకు ఎప్పుడూ లేదే. వీళ్ళకి చిన్నతనాన్ని బిడ్డలు పోయారు, మరి నాకేమైందని ఇది ఒక భయం పడింది నా కడుపులో. ఈ భయంతో టెన్షన్ తోటి అన్నం కూడా సరిగ్గా తినకుండా ఇన్ని రోజులు అట్టానే గడుపుకొచ్చాను. కానీ ఇవాళ మా అబ్బాయి వెళ్ళాడు, రిపోర్ట్లు తెచ్చాడు. సంతోషమైన వాగ్దానం పలికిచ్చాడు దేవుడు, ఏ ప్రాబ్లం లేదమ్మా అని. నూతనంగా నేను అడుగు పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ఇచ్చాడు. 2 నెలల క్రితం ఈ నెలలోనే తీసేసాడు. నాకు అసలు ఎంత సంతోషం ఉందంటే నాకు అసలు బాధ అనేది లేదు. నాకు గ్యాస్ ట్రబుల్ అయినా, ఈ బిడ్డలకి జ్వరాలైనా, రోగాలైనా, ఇరుకులైనా